ఒకసారి శ్రీకృష్ణుడు నిద్రపోకుండా బాగా అల్లరి చేస్తూ ఉంటాడు. అప్పుడు యశోదాదేవి పడుకో కృష్ణ అని అంటుంది. అప్పుడు చిన్ని కృష్ణుడు సరే అమ్మా నేను పడుకుంటా, కానీ నాకొక కథ చెప్పు అని అంటాడు. అప్పుడు యశోదాదేవి సరే అని ఆలోచించి, అనగనగా ఒక దశరథ మహారాజు ఉండేవాడు. అతనికి 4 కుమారులు ఉన్నారు. అందులో శ్రీరాముడు చాలా ధర్మవంతమైన వాడు. తన తండ్రికిచ్చిన మాట కోసం అడవులకు వెళ్తాడు. ఇలా చెప్తూ ఉండగానే శ్రీకృష్ణుడు చిన్నగా కళ్ళు మూసుకొని పడుకుంటూ వింటాడు. అప్పుడు యశోదమ్మ రావణుడు అనే దుష్ట రాక్షసుడు సీతాదేవిని లంకా నగరానికి ఎత్తుకెళ్ళిపోతాడు అని అంటుంది. అది విని శ్రీకృష్ణుడు వెంటనే లేచి లక్ష్మణ ఇలారా, ఆ బాణాలను తీసుకొని వెళ్దాం అని కోపంగా లేస్తాడు. అది చూసి ఆశ్చర్యపోయిన యశోదమ్మ ఏం చేస్తున్నావు కృష్ణ అని అడుగుతుంది. అప్పుడు కృష్ణుడు ఓహో అది నా ఇంకో అవతారమైన రామావతారం కదా అని చెప్పి అమ్మ దగ్గర ఒక దొంగ నవ్వు నవ్వుతాడు. ఏమీ లేదు అమ్మా అని చెప్పి నిద్రపోతాడు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.